వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఖానాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యహవాచనం, వాస్తు మండపం, దేవతల ఆహ్వానం, గోపూజ, మండప ప్రవేశం వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్, బొజ్జ వెంకటరామిరెడ్డి, గోగికర రమేష్ తో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధల మధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వటవర్లపల్లి గ్రామంలో ఆగస్టు 23, 2026న శివోహం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గోషమహల్ ఎమ్మెల్యే శ్రీ రాజసింగ్ గారు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కావున వటవర్లపల్లి గ్రామంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తప్పక హాజరై శివోహం ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవానికి విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు మనస్ఫూర్తిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బాలరాజ్, ఒటవర్లపల్లి ఉప సర్పంచ్, భారతీయ జనతా పార్టీ. రేపు ఒటవర్లపల్లి గ్రామంలో శివోహం జ్ఞానభూమి నూతన ఆశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న హిందూ టైగర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారికి స్వాగతం. అలాగే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే రేపు ఈ నూతన అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవానికి నాగర్కర్నూలు జిల్లాలో మరియు అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న హిందూ బంధువులందరూ మరియు ఒటవర్లపల్లి గ్రామంలో ఉన్న హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్, స్కూల్ డ్రైవర్ల నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుండి బంద్ చేపట్టనున్నట్లు జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షులు షేక్ ఆజీ తెలిపారు. డ్రైవర్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ తర్వాత ప్రజలకు అత్యధిక రవాణా సౌకర్యం అందిస్తున్నది ఆటో రంగమేనని, లక్షలాది మంది అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని విస్మరించిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్లు అధిక కమిషన్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ యాప్లను తీసుకురావాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల పెంపు, ప్రతి ఏటా 12,000 ఆర్థిక సహాయం, ఈ చలన్ల నుండి మినహాయింపు, సంబంధిత జీవో సవరణ, గీగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ బోర్డులో ప్రాతినిధ్యం, ప్రమాద బీమాను సాధారణ మరణాలకు కూడా వర్తింపజేసేలా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే నిరవధిక బంద్ కు కొనసాగిస్తామని డ్రైవర్ సంఘాలు నాయకులు స్పష్టం చేశారు. హలో అన్న, జడ్చర్ల పట్టణ ప్రజలకు, మా అందరి ఆటో డ్రైవర్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, గురువులకు అందరికీ నమస్కారం. నా పేరు షేక్ హాజీ, జడ్చర్ల ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఈరోజు ఏదైతే మన ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో దానికి అన్ని సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని యూనియన్లు ఏకమై జేఏసీ రూపంలో ఏదైతే తేదీని ప్రకటించారో 24 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ని ప్రకటించడం జరిగింది. అన్ని జేఏసీ సంఘాలు దానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాము. జడ్చర్ల ఆటో యూనియన్ షేక్ హాజీ మరి మా యూనియన్ సభ్యులు అందరూ శ్రీకాంత్, వెంకటన్న, అహ్మద్ అలీ, నవీన్, మాధవరెడ్డి, ఇక్కడ శ్రీశైలం ప్రతి డ్రైవర్లు, మా అన్నలు, తమ్ముళ్ళు అందరికీ చెప్పడం ఏంటంటే ఏదైతే బంధుని ఉందో దాన్ని విజయవంతం చేయడం మా ధర్మం. ఈ బంధుని చేసేది ఎందుకోసం అంటే ప్రత్యేకంగా మన ఆటో డ్రైవర్ల సమస్యల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు డేటు ఖరారు కారణం ఒక ముఖ్యమైన ప్రకటన. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఈవీ ఆటోల్ని ఆర్టీసీ వాళ్ళకు అనుబంధంలో ఇస్తాము అని చెప్పడం జరిగిందో దానికోసం ముఖ్యంగా అన్ని సంఘాలు ఒక్కటై ఈ రోజు జేఏసీ రూపంలో ఈ తెలంగాణలో ఆగస్టు 26, 24 తేదీన బంద్ను ప్రకటించడం జరిగింది. కావున ఇంకోటి, ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈవీ ఆటోల్ని మేము ఎట్లా ఇవ్వడం లేదు, ఆటోలకు ఆర్టీసీలకు అనుబంధం చేయడం లేదు అని చెప్పడం జరిగింది. దాని సంతోషం. ఆ ఆటోలు ఇవ్వకపోతే మాకు ఇంకా చాలా బాగుంటుంది. కానీ మాకు ఆటో వాళ్ళకు, డ్రైవర్లకు ఏదైతే మేనిఫెస్టోలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు
ఏదైతే మన ప్రభుత్వం రాకముందు ఏదైతే మాకు ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిందో, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇన్నాళ్ళకి 2.5 సంవత్సరాలు అయిపోయి ఇప్పటి వరకు మా ఆటో వాళ్ళది ఏ బడ్జెట్ మీటింగ్ లో కూడా మా ఆటో వాళ్ళ గురించి పరిష్కారం లేదు. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో కార్మిక మోటార్ రవాణా సంక్షేమ బోర్డు ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటివరకు దాని కూడా ఆచూకీ లేదు. కాబట్టి మా ఆటో డ్రైవర్ల సమస్యలు ఏంటంటే రోజు రోజుకు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రైవేట్ సంస్థల వల్ల మా ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నాము. ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి కోల్పోతున్నాము. ఈ రోజు ప్రధానంగా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు వాళ్ళు ఓలా, ఊబర్, 2 వీలర్ బైక్లకు వాళ్ళకు ర్యాపిడోలు, ఓలా, ఊబర్ అని బుక్ చేసుకుని వెళ్తున్నారు. మా పొట్టని ఇంకా కొడుతున్నారు. ఈ బైక్ 2 వీలర్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో గవర్నమెంట్, తక్షణమే ఈ 2 వీలర్ ర్యాపిడో, ఓలా, ఊబర్ రద్దు చేయాలని మా ప్రధాన డిమాండ్. ఇంకోటి, మా ఆటో వాళ్ళకు ఏడాదికి ఇస్తాన్న 12,000 రూపాయలు ఇవ్వాలి. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్ 24వ తారీఖుని బంద్ని విజయవంతం చేయాలని జడ్చర్ల ఆటో యూనియన్ ప్రెసిడెంట్ షేక్ హాజీ మాతో పాటు యూనియన్ సభ్యులు అందరూ కోరడం జరుగుతుంది. జడ్చర్లలో 24వ తారీఖు నాడు ఆటోలు బంద్ పెట్టి 11 గంటలకు మోర్ జడ్చర్ల ఇందిరానగర్ మోర్ ఆఫీస్ ముందల ఎదురుగా ఉన్న గ్రౌండ్ లోకి అందరూ ఉదయం 11 గంటల వరకు రాగలరు. ఆటోలు తీసుకొని రాగలరు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జడ్చర్ల షేక్ హాజీ. మా ఆటో యూనియన్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. దయచేసి ప్రజలు అందరూ మాకు సహకరించగలరు. ఆ రోజు మాత్రం మా ఆటోలో మాత్రం అందరూ ఆటో వాళ్లకు సహకరించగలరు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జడ్చర్ల షేక్ హాజీ. జడ్చర్ల ఆటో యూనియన్ తరపు నుంచి ఉపాధ్యక్ష అధ్యక్షులకు అందరికీ పాల్గొని మాట్లాడుతున్న ఆటో డ్రైవర్ అహ్మద్ అలీ. వాళ్ళందరికీ ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆటో డ్రైవర్లు. చాలా బాధాకరమైన ఆటో డ్రైవర్లు ఆటోలలో ఖాళీ తాళ్లతోనే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ఫ్యామిలీలకు, పిల్లలకు, అందరికీ ఆత్మహత్యలు, అందరికీ గవర్నమెంట్ వాళ్ళకు ఏమన్నారు, వాళ్ళకు సమాజం వాళ్ళు పాల్గొనే వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళకి అందరికీ ఏమన్నా ఉపాయంగా సాయం చేయాలి. మన మనిషికి ఇంటికి 5 లక్షలు సాయం చేయాలి. దాంతోపాటు జడ్చర్ల ఈరోజు మన రసరకు చేస్తున్నాం. రేపు 24 తారీఖు రసరకు చేస్తున్నాం జడ్చర్లలో. వాళ్ళందరం ప్రతి ఒక్కరం డ్రైవర్లు అందరం పాల్గొని చేస్తున్నాము. ప్రతి ఆటో డ్రైవర్లకు మాకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు చాలా ఏడ్చుకోలేక చచ్చిపోగలే మేము ఆటో నడుపుకుంటున్నాం అని. కానీ మాకు 1000 రూపాయలు సంపాదించుకుని ఇంతకుముందు మేము 200-300 సంపాదించుకుని ఇంటికి పోతున్నాం. మాకు వెళ్తలేదు, రెంట్ వెళ్తలేదు, ఆటో కిరాయి రెంట్ వెళ్తలేదు, మా పాల బిల్లు, రెంట్ బిల్లు అవన్నీ మాకు ఏం వెళ్తలేవు. చాలా ఇబ్బందికరం, మాకు చాలా వెళ్తలేవు. చాలా ఇబ్బందిగా మేము బతుకులేని పరిస్థితి బతుకుతున్నాము. జడ్చర్లలో ర్యాపిడో అయినాక మేము చాలా ఇబ్బంది అయిపోతున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు ఇస్తాను, అవిగిలే ఇస్తలేడు. ఆటో డ్రైవర్లకు మన ప్రతి ఒక్కరికి మనం సాయం చేస్తా అని చెప్పి చేస్తలేడు. ప్రతి ఒక్కరు మేము ఆటో డ్రైవర్లు చాలా బాధాకరమైన బతుకుతున్నాము. మా ఆటో డ్రైవర్లకు అందరికీ మన రాష్ట్రపతంగా మన కేంద్రం మనం ఆదుకోవాలని మనము చాలా లేఖలా మాట్లాడుతున్నాము. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఉన్న వృద్ధాశ్రమంలో క్రీషే విశ్వవాణి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీమతి కోడ్గల్ పారిజాతం యాదవ్ దంపతుల కుమార్తె క్రీషే విశ్వవాణి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడ్గుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ చీరలు, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు. అలాగే ఆశ్రమంలో వృద్ధుల త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. జడ్చర్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ఈ సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. క్రీషే విశ్వవాణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఆమె జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. సమాజానికి సేవ చేయడమే ఆమె అందించిన నిజమైన నివాళి అని పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.